ఫోన్ కొనుక్కుంటాం, బట్టలు బేరం చేస్తాం, బంగారం కావాలి, టూర్లకు పోతాం అని మంకు చేస్తే అదనకు పైసలుంటే ఇస్తారు, లేకుంటే వెనక సిరి చూద్దాం తీయని బుద్రకిస్తారు. కానీ గట్లనే పానం సుస్తైందనుకో ఊకుంటామా? ఎట్లనన్నా పైకం సుత్రాయించి దవాఖానలో చూపిస్తాం. దాన్ని ఇంటి పెద్ద జిమ్మేదారి అంటారు. కడమాటి సంగతి పక్కకు పెట్టినా ఆపతికి ఆసరవుడే ముఖ్యం కదా, ఏ ముచ్చటైనా. వరద సాయం కూడా వరద లెక్కనే వస్తుంది అనుకుంటే తుప్పురు పడుతుంది. మళ్ళీ 231 కోట్లు శాంక్షన్ చేసింది సెంటర్ గవర్నమెంట్. నిరుడు ఆనలతో ఆగమైన 5 రాష్ట్రాలకు 1500 కోట్లు పంపాలని డిసైడ్ చేస్తే అందులో ఆంధ్రాకే 608 కోట్లు, నాగాలాండ్ కు 170 కోట్లు, ఒరిస్సాకు 255 కోట్లు, త్రిపురకు 288 కోట్లు ఇస్తాండ్రు. కడమ రాష్ట్రాల సంగతి అటుంచితే వరదలు చేయబట్టికే 4 జిల్లాలు ఆగమైనాయి మన కాడ. గా ఖమ్మం, ములుగు, మైబాద్లనైతే నెరి ఊర్లు మునిగి రోడ్లు బ్రిడ్జిలు కొట్టుకుపోయి పంటలు మొత్తం తెరలైనాయి. సెంటర్ వాళ్ళకు మతలబు పంపితే ఆఫీసర్లు వచ్చి అంత తిరిగి వివరాలు రాసుకొని పోయిండ్రు. ఓ 10,000 కోట్లు ఇస్తేనే మళ్ళీ రేవుకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎన్ని మాటలు చెప్పినా అప్పుడు పంపింది 416 కోట్లే. అదే ఆంధ్రాకు 1000 కోట్లకు మీద. ఇది ఇప్పటి మందమే మొత్తం ఆలోచన చేసి మళ్ళీ పారి పంపుతామని చెప్పి ఇప్పుడు ఇంకో 231 కోట్లు మనకి ఇస్తుంటే 608 కోట్లు పక్క రాష్ట్రానికి పంపుతాండ్రు. సీఎం చంద్రన్నకు సెంటర్ గవర్నమెంట్ లో పొత్తుంది కాబట్టి ఎక్కువ ఇస్తుండ్రనే ప్రచారం నడుస్తుంది. ఇస్తే ఇచ్చిండ్రు, కానీ నష్టమైన వాళ్ళు అందరినీ కూడా కంట కనిపెట్టాలి కదా సార్లు. బడ్జెట్ లో తెలంగాణకి ఏమి ఇయ్యలేదని లొల్లి కాబట్టి వరద సాయం కాడన్నా పెద్ద మనసు చేసుకోకుంటే ఎట్లా చెప్పుర్రి.